ఆ కోవేటి అయితే లొకేషన్ పెట్టి ఒక బుక్ ఫోటో పెట్టి అలాంటి ఒక 2 ఎత్తుకొని రాపో అని చెప్పాడు. మనం ఎత్తుకొని వచ్చిన వెంటనే మనకి ఇంట్లోకి ఎంట్రీ ఉండదు కాబట్టి మా అమ్మ చేతి ఇచ్చి అయితే పంపి రేపు శుక్రవారం వాన ఉన్నదంట. మా కోవేటి అయితే మొత్తం కడిగేసే బండ్లు అని చెప్పేసి మా మేడం ఫోన్ చేసి మా అమ్మకి మటన్ ఫ్రిడ్జ్ లో ఉన్నది కదా చాలా రోజులు అయింది, అదైతే పారేయండి ఎందుకు వద్దు పనికిరాదని చెప్పింది. నేను నేరుగా ఎత్తుకొని దుబారా అంటే ఇది చెత్తపుట్ట. ఫస్ట్ వీడియోలో మా అమ్మకు బుక్ ఇచ్చిన చూడు, ఆ బుక్ కోసం అయితే మా ఓల్డ్ లొకేషన్ పెట్టి అయితే బొమ్మన్నాడు జహరాకి. జహరా అంటే అది బ్లాక్ 5 అనమాట. అక్కడ పోయి అయితే మా కోవేటికి ఫోన్ చేసి కోవేటి అత్తలు సలికి పోయాడు అంట. మా అమ్మకైతే కొట్టిన అడిగిన యాడికి పోయాడు అంటే సలికి పోయాడు, వచ్చిన దాకా ఉండని చెప్పాడు. సీదా ఓల్ నీళ్ళు కాలు పట్టుకొని పోతే షర్దాప్ లో ఉండిందంట. మనకైతే తెలియదు షర్దాప్ అని. ఆడే ఒక అర్ధగంట కూర్చొని వచ్చాను. ఈ 2 బుక్కుల కాస్ట్ వచ్చి కోవేట్ లెక్క అయితే 15 దినాలు అయితే పడింది. మన ఇండియా లెక్క అక్షరాల 4000 రూపాయలు అనమాట. ఈ రోజు ట్రాఫిక్ వచ్చే పిచ్చగా ట్రాఫిక్ అయితే బండ్లు నిలిచిపోయినాయి. ఉన్నట్టుండి చూపులు ఇన్ని చేతలు చూపిస్తున్నారే చాయ్గా తాగేదానికి మనుషులు వచ్చుంటారులేని మీరు అనుకోవచ్చు. అన్ని మా కోవేటి కొడుకుతే పక్కన వాళ్ళకి అయితే కాదు, గంటకో చేత వేసుకుంటాడు. అలా కెమెరా ఆన్ చేసి అన్నని అలా వీడియో తీసానో లేదు నేరుగా సీదా వెళ్ళిపోతున్నాడు. అన్న అయితే మంచోడు చాయ్గా నాటికైతే ఎదురింట్లోకి అయితే నా వీడియోలు కూడా సపోర్ట్